తనపల్లి పద్మగిరి కొండపై వెలసిన శ్రీ దండాయుధపాణి స్వామి దేవాలయంలో ఆడికృత్తిక మహోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి రూరల్ మండలం తనపల్లి గ్రామం పద్మగిరి కొండపైన వెలసిన శ్రీ దండాయుధపాణి స్వామి దేవాలయంలో ఆడికృత్తిక మహోత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు షణ్ముగ స్వామి తెలియజేశారు. బుధవారం ఉదయం సుప్రభాత స్వాగతంతో స్వామివారిని మేల్కొల్పి నిత్య కైంకర్యాలు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. 9:15 ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రేపు ఉదయం భరణి నక్షత్రం, సాయంత్రం స్వామివారికి పట్టు వస్త్రాలు, శుక్రవారం ఆడికృత్తిక మహోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విజయసింహారెడ్డి, హేమంత్ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ తనపల్లి పద్మగిరి బాల జ్ఞాన దండాయుధపాణి స్వామి దేవాలయము ఈరోజు ఆడికృత్తిక సందర్భంగా ధ్వజారోహణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం భరణి అభిషేకం జరగనుంది. తదుపరి రేపు సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి స్వామివారి యొక్క శిష్యబృందం అందరూ కూడా కలిసి స్వామివారికి పట్టి వస్త్రాలు సమర్పిస్తారు. తరువాత ఎల్లుండి ఉదయం ఆడికృత్తిక కావడ మహోత్సవం తొలి కావడింపు చెల్లింపు జరిగి స్వామివారికి విశేష అలంకారం, తర్వాత విశేష షోడశోపచార పూజ జరిగిన తర్వాత ఉదయం 6 గంటల పైగా స్వామివారి యొక్క సర్వదర్శనం చేయడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపాకటాక్షలు పొందవలసిందిగా కోరుచున్నాం.